రాష్ట్రంలో ఏ వార్తున్నా లేకున్నా ఈ వార్త అయితే ఖచ్చితంగా ఉంటనే ఉన్నదులా రోజుకో దిక్కున దొంగల పడుడు కామనే అయిపోయింది. ఇప్పుడు నిన్ననే ఇంట్లో పడ్డ దొంగ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఏకంగా పార్టీ పెద్ద ఆఫీసులకు వచ్చి పెద్ద నాయకులకు బొక్కబెట్టిర్రులా ఈ చోర కళాకారులు. చూడుర్రి అసలు ముచ్చట. ఇన్ని దినాలు ఇండ్లకు దుకాణాలకు సూటి పెట్టిన చోరగాళ్ళు ఇప్పుడు అందరినీ దోష నాయకులకు సూటి పెట్టి అలా జేబులు లూటీ చేసిరు పోర్రి. ఇక అసలు ముచ్చట కత్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ భవన్ లా మీటింగ్ పెట్టుకున్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకునేటందుకు పెద్ద లీడర్లు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కేకే ఇట్లా కార్యకర్తలు వచ్చిర్రు. అయితే వాళ్ళతోని పాటు కొంతమంది దొంగల్సుత నాయకుల లెక్క కలరింగ్ ఇచ్చి దాంట్లోకి వచ్చి లీడర్లతోని కార్యకర్తలు ఫోటో సెషన్ల బిజీగా ఉంటే వీళ్ళ పని సక్కబెట్టుకొని అక్కడికి వచ్చిన కార్యకర్తల జేబులు ఖాళీ చేసిర్రు. ఏకంగా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళది ఒకరిది, నిర్మల్ జిల్లా వాళ్ళై ముగ్గురి, కాగజ్ నగర్ వాళ్ళై 6 కార్యకర్తల అమౌంట్ కొట్టేసి మస్తు గిట్టుబాటు చేసుకున్నారు. అట్లనే కేటీఆర్ సంబంధించిన పిఎస్ జేబుసుత బొక్కబెట్టిరంటే వాళ్ళు ఎంత పని మంతులో చూడుర్రిగా. ఈ ముచ్చట ఆలస్యంగా తెలుసుకున్న కార్యకర్తలు లబోదిబోమని మొత్తుకుంటారట. ఇక అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అయినా గాని ఏమన్నా కష్టపడి చెమట తీసి సంపాదించలేదు కదా, మీరు ఇంకొకరి దగ్గర దొబ్బినేయే కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనం. ఇక అక్కడి పోలీసు వాళ్ళు అక్కడి సీసీటీవీలకు పనిచెప్పి వాళ్ళని పట్టుకునే పనులు ఉన్నారట ప్రస్తుతానికైతే.